తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు విచ్చేసిన ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలు ఇచ్చిన భారీ మెజార్టీలు ప్రభుత్వానికి బాధ్యతలు పెంచాయని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు గురయ్యారని తెలిపారు. తమ ప్రభుత్వం వారికి తీరుస్తుందని నిమ్మల తెలిపారు. యువత, మహిళలు, రైతులు, ఇట్లా దళితులు, బీసీలు, ఇట్లా పెద్ద ప్రతి వర్గము కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంది అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక, డిఎస్సి లేక, మరి ఏదైతే యువత నిర్వీర్యం అయిపోయినటువంటి యువత అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి వరి ఆక్వా రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ 5 సంవత్సరాల్లో పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి బాధుడితో విసుగెత్తిపోయిన మహిళలు ఈవేళ మళ్ళీ ప్రజాప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ రోడ్డు మీద వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజున్నటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏదైతే మళ్ళీ ప్రజల్లో ఒక భరోసా, ఒక భద్రత ఇచ్చింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ప్రతి ప్రాంతాలను కూడా మాకు స్వాగతం పలుకుతున్నారనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో మరి దాన్ని మరింత బాధ్యతగా తీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే మేమందరం కూడా పాలకుడు అంటే ఒక సేవకుల మాదిరిగా రేపు పనిచేయాలనేటువంటి సంకల్పంతో మేము పనిచేస్తాం. ఏదైతే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితి, సంక్షేమాన్ని కాలరాసినటువంటి పరిస్థితి, మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులమయంగా ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి చేశాడో మరి ఇవన్నీ కూడా ఛాలెంజ్లన్నింటినీ కూడా రేపు ఎదుర్కొని మళ్ళీ ఒక పరిపాలనా దక్షుడు, ఆర్థిక నిపుణుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఒక యువ తరంగం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రేపు మళ్ళీ ప్రజాప్రభుత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను